మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శివ నిర్మాణ కాంబినేషన్లో తెరకెక్కిన ఇరుముడి సినిమా చుట్టూ ఇప్పుడు ఒక వివాదం ముదురుతోంది. ఆ వివాదం ఏంటంటే సినిమా భారీ వసూళ్లతో దూసుకువెళ్తున్న ఈ సమయంలో మూవీలో కొన్ని సీన్స్ పై దుమారం చెలరేగింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ఉపాధ్యాయుల ప్రతిష్టను కించపరిచేలా ఉన్నాయంటూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలో ఓ టీచర్ క్యారెక్టర్ను నెగిటివ్గా చూపించడమే కాకుండా అల్లూరు జిల్లాలోని సీలేరు జెడ్పీ హై స్కూల్ పేరును డైరెక్ట్గా ఉపయోగించారు అంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రెజెంట్ అమల్లో ఉన్న స్టూడెంట్స్ యూనిఫామ్ ను చూపించడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా చేశారని ఆరోపించారు. సెన్సిటివ్ ఇష్యూను తెరకెక్కించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి అని డిమాండ్ చేస్తోంది ఏపీటీఎఫ్. వివాదాస్పద సన్నివేశాలు, డైలాగులను వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీం సెన్సార్ బోర్డు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ లైవ్ లో అందిస్తారు. శ్రీపాల్, సినిమా విడుదలయ్యి వారం రోజుల పైనే అవుతుంది. సో ఇప్పుడు సినిమాల సన్నివేశాలను తొలగించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. సో ఇది చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుంది దీనిపై? అఖిల, రోహిత్, ఎందుకంటే సీలేరు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ఇప్పటికీ ఎందుకంటే బ్లాక్ బస్టర్ ఒక సినిమాగా రూపొందుకుంది. ఎందుకంటే దేవుడి సినిమా ఇరుముడి ప్లస్ రవితేజ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ రోజుకి 100 కోట్లు వసూలు చేసింది. కానీ ఇప్పుడైతే టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే రియల్ స్కూల్ వాడారు, రియల్ డ్రెస్ వాడారు. ఇలాంటి వాడడం తర్వాత ఒక టీచర్ అందులో ఆ సీన్లో ఏంటంటే సినిమాలో ఒక అబ్యూస్గా ప్రవర్తించడం జరుగుతుంది. దాని మీదనే ఎందుకు ఇట్లా చేశారంటే టీచర్లను మీరు ఒక అసాంఘిక కార్యకలాపాలకు చూపిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. కానీ టీచర్స్ ఫెడరేషన్ కావచ్చు, ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కూడా అయితే పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్లు చూపించినప్పటికీ దాన్ని ఏమనట్లేదు. కానీ సినిమా పరంగా చూడాలి, కానీ సినిమాటిక్గా చూడాలని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీనిపై సినిమా టీం కానీ, రవితేజ కానీ, ఇటు మేకర్స్ కానీ ఎటువంటి అయితే స్పందన లేదు. ఏ విధంగా స్పందిస్తారని తెలియాల్సింది. ఇటు సోషల్ మీడియాలో అయితే ఒక వార్ జరుగుతుందని తెలుస్తుంది. అంటే ఏంటి, ఒకవేళ పట్టించుకోకపోతే, చిత్ర యూనిట్ పట్టించుకోకపోతే టీచర్స్ ఏం చేయబోతున్నారు? టీచర్స్ ఇప్పుడు సెన్సార్ బోర్డుకి అయితే ఒక అప్లికేషన్ ఇవ్వబోతున్నారు. సెన్సార్ బోర్డును సంప్రదించిన తర్వాత ఎందుకు ఇట్లా రియల్ స్కూల్ నేమ్ వాడారు, రియల్ డ్రెస్ వాడారు, ఒక టీచర్స్ ఎందుకంటే మేము సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా సమాజానికి పిల్లల్ని తీర్చిదిద్దేది, ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది పిల్లల్లోకి ఈ సినిమా ద్వారా. ఎందుకంటే మేము చేసేది వృత్తి, ఉపాధ్యాయ వృత్తి కాబట్టి దీన్ని ఎలా ఖండిస్తారని చెప్పేసి ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, సెన్సార్ బోర్డు చర్యలు తీసుకుంటుందా, అయితే మేకర్స్ కానీ, ప్రొడ్యూసర్స్, ఇప్పుడు హీరో కానీ ఎటువంటి స్పందిస్తారని చెప్పేసి అయితే శ్రీపాల్, నిజానికి చాలా సినిమాల్లో మంచి పోలీసులను చూపిస్తారు, లంచం తీసుకునే అధికారులను చూపిస్తారు. సో అది కథ వరకే ఉంటుంది. అలాగే చిత్రం ఈ సినిమాలో పరిచయలా చేశారా, లేదు ఏదైనా కథకు అనుగుణంగా ఒక టీచర్ విషయంలో ఏదైనా అలా చేశారు? నేను సినిమా చూడలేదు కాబట్టి అడుగు. అంటే కథకు అనుగుణంగానే ఏంటంటే అందులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, లోకల్ ఎమ్మెల్యే. ఏదైతే 10th క్లాస్ అమ్మాయిలు ప్రైవేట్ క్లాస్ అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం ఉంటుంది ఇదే సీన్లో. కానీ కొంతమంది టీచర్స్ ఇలా చేస్తున్నారా, మీకు చూసారా అని చెప్పేసి కూడా కొంత సీరియస్నెస్ ఉంటుంది. కానీ కొంత కంటెంట్ వరకు అయితే కొంత అబ్యూస్గా అనిపిస్తుంది థియేటర్లో, సినిమాలో కూడా. ఎందుకంటే ఒక టీచర్ తీసుకెళ్ళి ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి అమ్మాయిని పంపించడం అనేది కొంత మనకైతే డిస్టర్బెన్స్గానే ఉంటుంది. కానీ దీని తర్వాత మేకర్స్ ఎలా స్పందిస్తారు, ఇప్పుడు టీచర్స్ కూడా ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు, సెన్సార్ బోర్డు ఏ విధంగా చూస్తుందనేది తెలియాల్సింది. రోహిత్, రైట్ శ్రీపాల్, మొత్తానికి టీచర్లు ఆ సీన్స్ పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ రియాక్ట్ అవ్వలేదు. వసూళ్లు బాగున్నాయి కాబట్టి ఆ పాజిటివ్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ టీచర్లు మాత్రం ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ పార్ట్స్ తొలగిస్తుందా లేదనేది కూడా చూడాలి, ఎలా స్పందిస్తుంది అనేది కూడా. గతంలో కూడా ఇలా సినిమాలు వివాదాస్పదమైనప్పుడు కొన్నిసార్లు ఆ సన్నివేశాలు తొలగించిన సందర్భాలు ఉన్నాయి, తొలగించకుండా ముందుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈ విషయం ఏం జరుగుతుందో.